సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు నుండగా అన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా ఆమెకి కోపము పుట్టించను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనుకైన ఎల్కానా అన్న, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనమును మానవుటయ్యాలా? నీకు మనోదుఃఖము మనోవిచారం ఎందుకు? కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ దాసుడును మరుగు చేసి నీ పిల్లలందరితో ప్రభా మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మనుషులు మాట్లాడితే వ్యర్థము గాని మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము కనుక ఈ రాత్రి నీ దాసుడు మరుగు చేయబడాలి. మీరు మాత్రమే ప్రభా నీ పిల్లలతో మాట్లాడమని అడుగుచున్నాను. మనుషులు ఎందరు మాట్లాడినా వ్యర్థము. దయచేసి నీ దాసుడును మరుగు చేసి ఈ రాత్రి వేళ నీ పిల్లలతో మీరే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదివితే అన్న, పెనిన్న, ఎల్కానా అనేటువంటి ఈ ముగ్గురు భార్యాభర్తలు. వీరు ఏటేటా దేవుని యొక్క మందిరము, దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవారు. సిలోయిలో ఉన్న దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. ఏటేటా వెళ్తూ ఉన్నారు. కానీ ఏటేటా వెళ్తూ ఉండగా వివాహము జరిగి కొన్ని సంవత్సరాలు అయింది కానీ అన్నకు సంతానం లేదు. ప్రతి సంవత్సరం వెళ్తుంది, వస్తుంది. ప్రతి సంవత్సరము కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా ఆమెకు మనోదుఖం కలుగుతుంది. ఈ సంవత్సరం వెళ్ళాను, ఇన్ని సంవత్సరాలు వెళ్ళాను, ఈ సంవత్సరం వెళ్ళాను సంతానం ఇస్తాడు, మరో సంవత్సరం వెళ్ళాను సంతానం ఇస్తాడు, ఇంకా ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాను సంతానం ఇస్తాడని కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి ఆమె ఎలా వెళ్తుందంటే ఆ మందిరానికి సిలోయిలో ఉన్న ఏలియా యాజకత్వం చేస్తున్న మందిరం దగ్గరికి ఎలా వెళ్తుందంటే ఏటేటా వెళ్తుందంట. కానీ అందరికీ కార్యాలు జరుగుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే చాలా మంది కార్యాలు జరుగుతున్నాయి, చాలా మంది స్వస్థత పొందుతున్నారు, చాలా మంది మేలులు పొందుతున్నారు, చాలా మంది పిల్లల విడుదల పొందుతున్నారు, చాలా మంది సంతానం లేదు వారికి కూడా దేవుడు వారికి సంతానము దేవుడిస్తున్నారు. కానీ ఈ అన్నాకు మాత్రం సంతానం ఉండటం లేదు. అన్నాకు సంతానం లేదు. కానీ అన్నాకు చాలా బాధ వేస్తుంది, దుఃఖం వస్తుంది, సంతానం లేదు. అందరికీ సంతానం ఉంటుంది కానీ అన్నాకు సంతానం లేదు. దానివలన అన్న చాలా బాధతో ఉంది. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, సహోదరుడా, నువ్వు వస్తున్న మందిరంలోనికి నువ్వు ఏకాంగా వస్తూ ఉండొచ్చు, ఆదివారం ఆరాధనకు వస్తూ ఉండొచ్చు, ఉపవాస కుడుకులో పాల్పంచుకుంటూ ఉండవచ్చు, దేవుని దగ్గరికి వస్తూ ఉండవచ్చు. అయితే అన్నలాగా ఆచార సంబంధముగా అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్తున్నాం కాబట్టి మనకు కూడా దేవుడి కార్యం చేస్తాడు, ఆయనే ఏదో ఒకప్పుడు కనికరిస్తాడులే అని చెప్పి ఏదో వారాలు మొక్కుకున్నాను, నెలలు మొక్కుకున్నాను, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఆయన ఇస్తాడులే అని ఏదో వచ్చి ఏదో ఒక చోట కూర్చొని, ఏదో ఒక మూల కూర్చొని, ఏదో ఒక స్థలంలో ఉండి వెళ్ళిపోవడం వలన ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు. ఏమాత్రము ప్రయోజనం లేదు. చాలా మంది మందిరాలకు వెళ్ళినప్పుడు, చాలా మంది మీటింగులకు వెళ్ళినప్పుడు, చాలా మంది ఉపవాస కోడికలకు వెళ్ళినప్పుడు మేము ఆ సభలకు వెళ్ళాము, మేము ఈ సభలకు వెళ్ళాము, ఈ మీటింగ్స్కి వెళ్ళాము, మేము ఈ మందిరానికి వెళ్ళామని చాలా గొప్పగా చెప్పుకుంటారు. బైబిల్ చెప్తుంది, నువ్వు ఎన్ని చోట్లకి వెళ్ళి ఎంత గొప్పగా చెప్పుకున్నా నీవు దేవునితో మాట్లాడే అనుభవం లేకపోతే, దేవునితో నీవు ప్రార్థన చేసిన వాడికి అనుభవం లేకపోతే, నువ్వు ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎలాంటి స్థలంలో తిరిగినా
తిరిగి వచ్చే వ్యక్తిగా ఉంటావు తప్ప నీ జీవితంలో ఏ కార్యమును జరగదు. నీ జీవితంలో కార్యం జరగాలి అంటే చాలాసార్లు అంటావు వాళ్ళకు జరిగిపోతుంది, ఏళ్ళకు జరిగిపోతుంది, ఏళ్ళనుకున్నారు ఏళ్ళకయ్యింది, వాళ్ళనుకున్నారు వాళ్ళకయ్యింది. ఏంటో రండి పాస్టర్ గారు, నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను, చాలా నుంచి ఉపవాసం ఉంటున్నాను, అయినా నా భర్త విషయంలో మార్పు లేదు, అయినా నా అప్పులు తీరలేదు, అయినా నాకు రక్షణ లేదు, నా కుటుంబంలో బాప్తిసం పొందుదామనుకున్నా ఏదో కట్టు ఏదో ఆటంకం జరుగుతుంది, మరి నేను అనుకుంటున్నాను కానీ అవుతులేదు. మరి చాలా మందికి అవుతుంది కానీ మందిరంలోకి వస్తున్నా నా విషయంలో ఎందుకని ఈ కార్యం జరగటం లేదని చెప్పి చాలాసార్లు నీకు బాధ కలగవచ్చు, చాలాసార్లు నీకు ఇబ్బంది కలగవచ్చు, చాలాసార్లు నన్ను కూడా ఎందుకోని నాకు అవటం లేదని పిల్లలా చెప్పి బాధపడేటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకో మాకు అవటం లేదండి, ఎందుకో మాకు జరగటం లేదండి. దయచేసి గమనించండి, దేవుడు ఎందుకు జరగనివ్వటం లేదంటే అన్నాలో ఉన్నటువంటి ఒక లోపాన్ని బట్టి. ఏమిటి ఆ లోపం అంటే అన్నాలో ఉన్నటువంటి మొదటి లోపాన్ని నేను చెప్తున్నాను. పెళ్ళైన కానించి వెళ్తుంది, ఆవిడ అనుకుంటుంది నాకు ఇంకా వయసు అవ్వలేదు, ఇంకా బలంగా ఉన్నాను, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఇస్తాడు. ఏమవుతుంది? దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు, చేద్దాం ప్రార్థన చేద్దాం, దేవుడే ఇస్తాడు, వెళ్తున్నాను కదా అని వెళ్తూ ఉంది. అలాగా ఆమె ప్రార్థనకి వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది, కానీ ఆమె ఉద్దేశం ఎలా ఉందంటే నాకు వయసు అవ్వలేదు, నాకు ఆరోగ్యం ఉంది, నా భర్త ముసలివాడు కాదు, అప్పుడే సంతానానికి కంగారేముందలే, ఆయన ఎత్తాడలే అని మొదటగా కొన్ని సంవత్సరాలు అలాగా వెళుతూ ఉంది. ఆ తర్వాత నిందలు రావటం మొదలుపెట్టి, ఆ తర్వాత అవమానాలు రావటం మొదలుపెట్టి, ఈమె పెళ్ళయింది, చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరని ఆలోచన మొదలుపెట్టారు. అప్పుడు ఆమెకు మనోదుఖం కలుగుతుంది. అప్పుడు అంటుంది, ఏంటో అందరికీ అవుతుంది, నాకు అవట్లేదు, పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, నాకేంటో దేవుడు చేస్తలేదు లేదు అని కొన్ని రోజులు దుఃఖపడింది. కొన్ని రోజులు నెలలు పెట్టుకున్నాను కదా, వారాలు పెట్టుకున్నాను, ఇన్ని వారాలు వస్తాననుకున్నాను, ఇన్ని నెలలు వస్తాననుకున్నాను, దేవుడికి ఇంత కానికేద్దాం అనుకున్నానని కొన్నిసార్లు వెళ్ళింది. కానీ ఆమెకి దేవుడు ఎప్పుడు ఆమె గర్భం తెరిచాడంటే, ఎప్పుడైతే ఆమె కన్నీరు విడిచి పశ్చాత్తాపడుతూ, ఎప్పుడైతే ఆమె దేవుడి సన్నిధిలో దుఃఖముతో కన్నీటితో ప్రార్థన చేసిందో 10వ వచనంలో, అప్పుడు నుంచి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు సంతానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్విచ్చే కానుక, నువ్విచ్చే పిల్లల అర్పణ, లేకపోతే నువ్వు చేసేటువంటి దాని గురించి దేవుడు అడగడు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? విరిగిన నలిగిన హృదయంతో దేవుని ఆరాధించేటువంటి వాళ్ళకి కావాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసే వాళ్ళకి కావాలి, నిజముగా మొర్ర పెట్టే వాళ్ళకి కావాలి. ప్రార్థన కాడ కానీ, మందిరానికి వెళ్ళే కాడ కానీ, దేవుడిని అడిగే కాడ కానీ సిన్సియారిటీలు పనిచేయవు. చాలా మంది అంటారు, నేను బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు, నేను మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, నేను ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను మందిరానికి అని. చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నువ్వంటే నిజంగా పొందొచ్చు, మేము ఎప్పటి నుంచో వస్తున్నాం, మేము చాలా నుంచి వెళ్తున్నాం, మాకు అది తెలుసు, మాకు ఇది తెలుసు అంటారు. దేవుడు అంటాడు, ఈ ఉద్యోగం చేసే కాడ నీ ఎక్స్పీరియన్స్ కావాలి, వ్యాపారం చేసే కాడ నీ తెలివితేటలు కావాలి, కానీ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్సో లేకపోతే నీ తెలివితేటలో కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయము దేవునికి కావాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావని కాదు, ఎన్ని వారాలు తిరుగుతున్నావని కాదు, ఎన్ని నెలలు నమ్మకం వెళ్ళావని కాదు. వెళ్ళినప్పుడు నిజముగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేసావా, పశ్చాత్తాపడ్డావా, నీలో ఉన్న లోపాన్ని ఒప్పుకున్నావా, నీలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టావా, నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టావా, నాకేంటి అనుకునేటువంటి ఆహ్వాన్ని విడిచిపెట్టి, ప్రభువా నీవు తప్ప నాకు ఇంకా ఎవరూ లేరయ్యా, నీవే నాకు పట్ల కార్యం చేయమని దేవుని దగ్గర పశ్చాత్తాపడేటువంటి వ్యక్తిగా ఉన్నా. అంతేగాని మారినప్పుడే మారుతాడులే, అయినప్పుడే అవుతుందిలే, జరిగినప్పుడే జరుగుతులే, దేవుడు ఎప్పుడొకప్పుడు చేస్తాడులే, నేను 20 వారాలు అనుకున్నాను, 60 వారాలు అనుకున్నానని బైబిల్ చెప్తుంది. వారాలకి అసలు దేవుడికి సమత్వం లేదండి, అసలు వారాల సాక్ష్యం లేదు దేవుని దగ్గర. దావీదు అంటాడు 23వ కీర్తనలో, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తాను, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. దేవునికి ఏమి ఇవ్వాలో తెలుసా? ఏదో 4 వారాలు చేస్తారు, 10 వారాలు చేస్తారు, 14 వారాలు చేస్తారు. ఈ వారాల బట్టి వారాల దేవుడు కాదు ఆయన.
ఆయన దగ్గర నువ్వు చేసేటప్పుడు ఆయనకి నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, బ్రతుకున్నంత కాలం నీతో ఉంటాను ప్రభువా, జీవించినంత కాలము, ఆరోగ్యం ఇచ్చినంత కాలము, బలం ఇచ్చినంత కాలము, ఉపవాసం ఉండి నీ సన్నిధిని విడిచిపెట్టకుండా నీ పాదాల దగ్గర గడుపుతానని ఎప్పుడైతే నీ జీవితాన్ని, ఎప్పుడైతే నీ హృదయాన్ని, ఎప్పుడైతే నీ శరీరాన్ని ప్రభువుకు అప్పగిస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఏదో నేను కొన్ని వారాలు అనుకున్నానండి, ఆ వారాలు అయిపోతే నాకు ఆ కార్యం జరిగిపోతే సాగుతుంటాననుకుంటే ఆయన వారాల కోసం లంచము తీసుకునే దేవుడు కాదు ఆయన. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, అన్నావలే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతున్నావా? అన్నవలే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలుగుతున్నావా? అన్నవలే దేవా, నా విషయంలో నీవు ఒక కార్యం చేస్తే నేను అనేకులు ఎదుట ఒక సాక్షిగా నుంచొంటాను ప్రభా. ఎక్కడ నీ విషయంలో సిగ్గుపడను ప్రభా, ఎక్కడ నీ విషయంలో నేను ప్రభా సిగ్గుపడకుండా సాక్ష్యాన్ని చెప్తాను ప్రభా. నీ పరిచయంలో నేను వాడబడతాను ప్రభా, నీ పనిలో నన్ను వాడుకో ప్రభా, నీ మందిరంలో నన్ను ఒక పాత్రగా ఉంచానైనా నువ్వు ఎక్కడ నుంచోబెట్టినా నేను ఎక్కడ ఉన్నా బ్రతుకున్నంత కాలం ఒక సాక్షిగా ఉంటాను ప్రభు అని, ఒక సాక్ష్యాన్ని చెప్తానని, దేవుడి కొరకు బ్రతుకుతానని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాను. అన్నాను ఏమని తెలుసా? నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డను నీ కొరకు పెంచుతానంది. నా ఇంటి పేరు నుంచోబెడతాడో, లేకపోతే నేను చచ్చిపోతే తలగూరు పెడతాడో, బిడ్డలో పెడతాడో, నా కోసం ఉంటాడో అనలేదు. ఏమన్నా తెలుసా? నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ సేవ కొరకు పెంచుతాను, నీ పరిచర్య కొరకు పెంచుతాను. మా దైవజనుడు ఏలియా ఇదిగో వృద్ధుడైపోతున్నాడు, కన్నులు కనపడని వాడైపోతున్నాడు, పిల్లలు చూస్తే మాట వింటలేదు, దేవుని సంఘము చల్లాచెదురుగా అయిపోయింది. అయితే నువ్వు నాకు బిడ్డనిస్తే నీ కొరకు ఒక సాక్షిగా నేను ఆ బిడ్డను పెంచుతానని దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడింది. దేవుడు చక్కగా ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు చక్కని బిడ్డనిచ్చాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు వెళ్తున్న మందిరంలో నువ్వు ఒక పాత్రగా ఉంటావా? నిన్ను ఆశీర్వదించిన స్థలంలో దేవునికి ఒక సాక్షిగా ఉంటావా? దేవుడు నీ యొక్క అప్పులు తీర్చి, లేక దేవుడు నీ సమస్యలు తీర్చి, దేవుడు నీ ఇబ్బందులు తీరిస్తే నువ్వు దేవుని మందిరంలో ఒక పనికొచ్చే పాత్రగా, దేవుని ఆలయానికి, దేవుని సేవకునికి, దేవుని సంఘానికి నేను పనికొచ్చే పాత్రగా ఉంటాను ప్రభువా. ఇప్పుడు ఇన్ని సమస్యల్లో ఉన్నాను కాబట్టి, ఈ ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి, నప్పుల్లో ఉన్నాను కాబట్టి నేను ఏదైనా చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను ప్రభా. తగినంత ధన సాయం లేదు, తగినంత ధనం లేదు. అదే నా అప్పులు తీరితే, అదే నా అవసరాలు తీరితే, అదే నా కుటుంబంలో నేనే ఒకరికి ఇచ్చేలాగా ఉంటే నీ మందిరంలో నాయనా నేనే అన్నింటికంటే ముందుంటాను ప్రభా. నేనే అర్థము చాపుతాను ప్రభా. నేనే అందరికంటే నాయన ఎక్కువగా నీ పనిచేస్తాను ప్రభా అని ఎప్పుడైతే దేవునికి నువ్వు దేవుని దగ్గర ఒక ఆశీర్వాదకరంగా ఉంటానని దేవుని దగ్గర నువ్వు తీర్మానం తీసుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడా, దేవుడు ఆశీర్వదిస్తాడో. అబ్రహాము అంటాడు, నన్ను ఆశీర్వదించమని అబ్రహాము ప్రార్థన చేయలేదు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అనేకులకు నేను దీవెనకరంగా ఉంటాను, అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉంటాను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఉన్నాను. నన్ను దీవిస్తే చాలు ప్రభా, నా కుటుంబాన్ని దీవిస్తే చాలు ప్రభా, నా పిల్లలు దీవిస్తే చాలు ప్రభా లేదు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రపంచానికి దీవెనకరంగా ఉండాలన్నాడు దేవుడు. అలాగే అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈ రాత్రి నిన్ను కూడా ఆశీర్వదించే దేవుడు, నిన్ను కూడా దీవించే దేవుడు. నీవు కూడా అన్నావలే, నీవు కూడా ఒక అబ్రహాము వలే, నీవు కూడా ప్రియులారా దేవుని సన్నిధిలో ఒక పాత్రగా నేను ఉంటాను ప్రభా. నా అప్పులు తీరితే, నా సమస్యలు తీరితే, నా ఇబ్బందులు తీరితే, ఒకవేళ నా అనారోగ్యం తగ్గిపోతే, నా వ్యాధి కనుక ఒకవేళ పోతే నేను ఎక్కడా సిగ్గుపడకుండా దేవుని సన్నిధిలో సాక్షిగా ఉంచుతాను. నేను వెళ్ళిన ప్రతి స్థలంలో నీ నామాన్ని మహిమపరుస్తాను, ఎక్కడా నేను సిగ్గుపడను ప్రభా అని ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతావో నీ జీవితంలో దేవుడి కార్యం చేస్తాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడింది, కానీ ఆ వ్యాధి తగ్గిన తర్వాత సాక్ష్యం చెప్పాలంటే అందరూ నా గురించి, అమ్మో ఇప్పుడు దాకా ఈవిడికి ఎలాంటి వ్యాధి అంట, బట్టల క్యాన్సర్ అంట, అమ్మో ఈవిడికి వ్యాధి అంట, ఈవిడికి చేయొద్దంట, ఈవిడికి క్యాన్సర్ అంట, ఈవిడికి టీవీ అంట, ఈవిడికి ఎంత వ్యాధి ఉందని చెప్పుకుంటారేమని చెప్పి సాక్ష్యాన్ని దాచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రోజున ఆవిడ సాక్ష్యాన్ని దాచేసింది. స్వస్థపడిన తర్వాత, బాగుపడిన తర్వాత మౌనంగా ఉండిపోతే యేసయ్య అన్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారో అని గట్టిగా గర్జిస్తే కానీ వచ్చి సాక్ష్యం చెప్పలేదు.
ఈ రాత్రి దేవుడు నీ విషయంలో కూడా నేను అడుగుతున్నాడు. ఒకవేళ దేవుడు నీ వ్యాధిని బాగు చేస్తే, నీ రోగాన్ని తీసేస్తే, నీ అప్పులు తీసేస్తే, నీ పరిస్థితి మారితే, నీ భర్త విడుదల పొందితే, నీ పిల్లలు ఆ త్రాగుబోతు జీవితం నుంచి మారుమనసు పొందితే, నీ భర్త చెడు ఆలోచనల నుంచి విడిచిపెట్టి చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకుంటే, నువ్వు 10 మందికి చెప్పగలవా, ఒకప్పుడు నా భర్త ఇలా త్రాగుబోతుగా, ఒకప్పుడు నా భర్త నన్ను పట్టించుకునేవాడు కాదు, ఒకప్పుడు నా జీవితము ఇలా దుర్భరంగా ఉండేది, ఈ రోజు నా భర్త మారాడు, నా కుటుంబం దీవించబడిందని చెప్పగలవా అంటే, కొంతమంది అంటారు భర్త మారిన తర్వాత ఇప్పుడు చెప్తానండి ఆయన ఏమైనా సిగ్గుపడతాను, మా ఆయన ఎలాంటి తెలిసిపోతుందేమో అని చెప్పి చాలా మంది సాక్ష్యాన్ని చెప్పడానికి సాక్ష్యాన్ని దాచేస్తూ ఉంటారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన వీళ్ళు ఎవరు నన్ను ఘనపరుస్తారో నేను కూడా వారిని ఏం చేస్తాను, ఘనపరుస్తాను. ఎవరు దేవుణ్ణి హెచ్చిస్తారో, ఎవరు దేవుని నామాన్ని ప్రియులారా మహిమపరుస్తారో సిగ్గుపడక. అందుకని ప్రభు అంటాడు, ఎవరు మనుషులు ఎదుట నన్ను ఘనపరుస్తారో దేవదూతలు ఎదుట నేను కూడా వారిని ఒప్పుకుంటాను. లేకపోతే దేవుడు కూడా ఒప్పుకోండి. ఈ రాత్రి ఒకవేళ ఎంతకాలం కూడా నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగకుండా ఉండడానికి, ఎంతకాలం కూడా నీ విషయంలో కొన్ని అప్పులు తీరకుండా ఉండడానికి, ఇంతకాలం కూడా నీ విషయంలో ఎంతో ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చాలకుండా ఉండడానికి గల కారణం ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఒప్పుకునే వ్యక్తిగా లేవేమో. ఒకవేళ మేలు జరిగితే చాలు సాక్షి చెప్పుకుంటారు, ఉపకారం జరిగితే చాలు అన్ని అనుకున్నది అయిపోయిందని చెప్తానని ఒకవేళ నీ సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుని కొరకు ప్రజల ముందట నువ్వు ఒప్పుకోవడానికి సిగ్గుపడే మనసు నీలో ఉందేమో. అందుకని నీ జీవితంలో దేవుడు ఇంకా కార్యం చేయడానికి వెనక సామ్యం పడుతుందేమో. ఈ రాత్రి దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు నా పట్ల కార్యం చేస్తే నేను సాక్షిగా ఉంటాను ప్రభు. ఎక్కడ సిగ్గుపడను, ఎక్కడ వెనకడుగేను. అయ్యా చుట్టాలైనా, బంధువులైనా, స్నేహితులైనా, సంఘములైనా, పరిచర్యలైనా నేను ముందుంటాను ప్రభు. నేను వెనక ఉండనని ఈ రాత్రి నువ్వు తీర్మానం తీసుకో. ఎందుకని ఎందరికో క్యాన్సర్ వ్యాధుల చిన్న బిడ్డను దేవుడు క్యాన్సర్ నుంచి విడిపించాడు, ఎన్నో బలహీనతల నుంచి విడిపించాడు, అనేక దెయ్యాల నుంచి వెళ్ళగొడుతున్నాడు, మరణ బంధకాల నుంచి విడిపిస్తున్నాడు, HIV టీవీ రోగాల నుంచి విడిపిస్తున్నాడు, భయంకరమైన తాగుబోతులను దేవుడు మారుస్తున్నాడు. కానీ ఇంకా నీ జీవితంలో కార్యం జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రాత్రి నీవు దేవుడి కొరకు ఒక సాక్షిగా ఉంటానని అనటం లేదు. నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇష్టపడతలే, నీవు దేవునికి ఒక సమర్పణగా వాడుకోవడానికి నువ్వు ఇష్టపడతలే. ఆయన అంటున్నాడు, నీలో మార్పు కోరుతున్నాడు, నీ ద్వారా కొందరికి సువార్త ప్రకటించాలి. నీవే బలహీనమైపోతున్న అనేకమైన కుటుంబాలను బాధల్లో ఉన్న వారికి నీవే ఒక సాక్షిగా మారాలి, నీవే ఒక పాత్రగా మారాలని దేవుడు అనుకున్నాడు. నువ్వేమనుకున్నావంటే ఏదో నాకు మేలు జరిగితే ఏదో కొంత కార్యం చేసి నా పని నేను చేసుకుంటానని నువ్వు అంటున్నావు. దేవుడు అన్నాడు, నీలాంటి కష్టాల్లో, నీలాంటి బాధల్లో, నీలాంటి ఇబ్బందుల్లో, నీలాగా కృంగిపోతున్న వారి దగ్గర నీ సాక్ష్యం ద్వారా ఎందరినో దేవుడు బలపరచాలంటున్నాడు. కానీ నువ్వేమంటున్నావు? నీ మనసు ఎలా ఉంది? చెప్తే నవ్వుతారేమో, చెప్తే సిగ్గుపడతారేమో, చెప్తే ఎప్పుడు దాకా 3 పిల్లలు ఇలాగంట, రేపు పొద్దున మన గురించి ఎలా మాట్లాడుకుంటారేమో, ఎందుకులే తర్వాత చూద్దామని అని ఒక నీ మనసులో నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, రాత్రి సిగ్గుపడక దేవుని ఎడల సిగ్గుపడక నువ్వు నిలబడటానికి ఇష్టపడితే ఆయన నిన్ను విడిపించి అనేక ఎదుట దేవుడు వాడుకుంటాడు. అన్న విషయంలో ఎందుకు ఆలస్యమైందో తెలుసా? ఆమె దేవుడి దగ్గర యాత్రగా వెళ్తున్నాను, దేవుడు నమ్ముకున్నాను, దేవుడు కార్యం చేస్తాననుకుంది కానీ దేవునికి సమర్పణ లేని జీవితం, హృదయాన్ని అర్పించలేని జీవితం, పశ్చాత్తాపం లేని జీవితం, మార్పు లేని జీవితం. ప్రియులారా, చాలా మంది ఆ స్థలానికి తిరిగాం, ఈ స్థలానికి తిరిగాం, ఈ మందిరానికి వెళ్ళాం, ఆ మందిరానికి వెళ్ళాం. నువ్వు ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని స్థలాలకు వెళ్ళిన ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీలో మార్పు వచ్చేదాకా దేవుడు ఎక్కడికైనా యేసయ్యని బాగు చేయాలి. నువ్వు ఏ స్థలంలోనికి వెళ్ళినా, ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా నిన్ను బాగు చేసేవాడు యేసయ్యే, నిన్ను విడిపించేవాడు యేసయ్యే, నిన్ను స్వస్థపరిచేవాడు ఆ దేవుడే. నువ్వు మరొక స్థలంలోనికి వెళ్తే మరొక యేసయ్య, మరొక దేవుడు, మరొకటి ఉండదు. ఏ స్థలంలోనికి వెళ్ళినా చేసేవాడు మాత్రం ఆయన. ఆయన ఎక్కడైనా ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఆయన అంటున్నాడు, దేవుడి యొక్క వాక్యంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా తిరుగుతుందంట. దేవుని కనుదృష్టి ఏదో ఒక స్థలం మీద లేదు, ఏదో ఒక ప్రాంతం మీద మాత్రమే లేదు.
దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడుందో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి అప్రిలలో జీవించేవారు ఎక్కడున్నా వారిని దీవించడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు దావీదు కనబడ్డాడు గొర్రెల దుడ్డులో. యేసేపు కనబడ్డాడు నీళ్లు లేని గోతులో. యేసేపు కనబడ్డాడు. దేవుడు బయటకు తీసుకొచ్చాడు వాళ్ళని. ఈ రాత్రి నీవు కూడా అటువంటి దేవుని ఎడల భయం కలిగి, భక్తి కలిగి, యథార్థంగా నేను జీవిస్తాను ప్రభువా, నేను బ్రతుకున్నంత కాలం ఒక సాక్షిగా నన్ను వాడుకోమని నీ జీవితంలో నీతి, యథార్థత, పరిశుద్ధత నీలో ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఊరిలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఊరికి, జనానికి, అందరికీ దూరంగా ఉన్నా, అందరిలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయనకి స్థలాలతో పని లేదండి. ఆయనకి స్థలాలతో పని లేదు. ఆయనకి కావలసింది మనుషుల హృదయాలు కావాలి. ఏదో ఒక స్థలంలో ఉండే దేవుడు కాదు నీ దేవుడు. ఆయన సర్యాంతర్యామి. ఆయన లేని స్థలం ఏది కూడా లేదు. ఆయనకి స్థలం చాలా మంది స్థలంలోనికి వెళ్తే అనుకుంటే స్థలం కాదు కావలసిన దేవుడికి నీ హృదయం కావాలి. కనుక ఆయన అంటున్నాడు, నిజముగా మొర్ర పెట్టి వారికి నేను సమీపముగా ఉంటాను. ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన? నిజముగా మొర్ర పెట్టే వాళ్ళకి సమీపముగా ఉంటాడు. చాలా మంది మందిరంలోనికి వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టడం మానేసి మందిరంలోనికి వెళ్ళి ఆ సోది చెప్పుకొని, ఈ మాటలు చెప్పుకొని, వాళ్ళ కోసం చెప్పుకొని, వీళ్ళ కోసం చెప్పుకొని, ఊరిలో ఉన్న సోదంతా మందిరంలో చెప్పుకొని, తర్వాత మందిరంలో నుంచి ఇంటికి వెళ్ళి ప్రియులారా ప్రశాంతంగా పడుకునే భక్తులు చాలా మంది ఉంటారు. మందిరంలోనికి వెళ్ళిన తర్వాత బైబిల్ చెప్తుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. ఏ మందిరం అంటది? మందిరంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనేకుల కష్టాల కొరకు, అనేకుల బాధల కొరకు, సంఘ పిల్లల పరిస్థితుల కొరకు దేవుని మందిరంలోనికి వెళ్ళిన తర్వాత నీవు ప్రార్థన చేయాలి. కానీ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళ సోది, లోకంలో ఉన్న వాళ్ళ సోది, ఈ ఒబ్బరి సోది చెప్పుకోవడానికి కాదు దేవుని మందిరము. దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఒకవేళ నువ్వు వెళ్తున్న మందిరము అలా సోది చెప్పుకునే మందిరం అయితే, పరిశుద్ధమైన మాటల మందిరం అయితే, ఆ మందిరంలో దేవుని ఆత్మ ఎంత మాత్రము పనిచేయదో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలో ఉండదు. ఆ మందిరమును విడిచిపెట్టడమే మంచిది నీకు. ఏదో స్థలంలోనికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, మా ఇంటికి దగ్గరగా ఉంది, మా పక్కనే ఉంది, మా చుట్టాలండి, మా బంధువులండి, మాకు కావలసిన వాళ్ళండి, మా ఇంటికి 10 సార్లు తిరుగుతున్నారు కాబట్టి నేను ఆ మందిరంలోనికి వెళ్తున్నానంటే వెళ్ళినంత మాత్రాన్ని ఆశీర్వాదం పొందలేము. దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ ఉందా? దేవుని మందిరంలో ఖచ్చితమైన వాక్యం ఉందా? దేవుని మందిరంలో కన్నీటి ప్రార్థన ఉందా? దేవుని మందిరంలో మనలను సరిచేసే సేవకుడు ఉన్నాడా? ఈ రోజున సేవకుడు ఎలా ఉండాలనుకున్నారు? సేవకుడు సరి చేయకూడదు. సేవకుడు అంతసేపు పొగడాలి, సేవకుడు అంతసేపు మెచ్చుకోవాలి, సేవకుడు అంతసేపు పై పోతలు పెట్టాలి. సేవకుడు ఆయన అది ఇచ్చింది, ఈవిడికి ఇచ్చింది, ఏదో గొప్పవాళ్ళు ఆడ గొప్పవాళ్ళు అని చెప్తే ఆ సేవకుడు కావాలి. కొంతమంది అంటారు, పలానా మాస్టర్ గారు వచ్చారు, వస్తున్నారంటే అమ్మాయిని అంతే చాలా నవ్విస్తాడండి. ఆయన అంతా నవ్వే ఉంటుంది, మేము వస్తాం చాలా నవ్విస్తాం. దేవుని మందిరానికి నవ్వుకోవడానికి అంతకి దేవుని జబర్దస్తు. దేవుని మందిరంలోకి వెళ్తే ఇక్కడ నువ్వు నవ్వుకోవడానికి కాదు, దేవుని మందిరంలో కన్నీరు కలిసి ప్రార్థన చేయడానికి. అప్పుడు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ జీవితంలో నిజమైన నవ్వు, నిజమైన ఆనందం ఉంటారు. ఆయనైతే జోకులు బాగా వేస్తాడు, ఈయనైతే పిట్ట కథలు బాగా చెప్తాడు అనుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది వెళ్తూ ఉంటారు మందిరానికి, ఎందుకో తెలుసు అన్నలాగా మన గురించి చెప్పలే, ఏదో దేవుని నమ్ముకుంటే బాగుపడతాడు, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆస్వాదిస్తాడు, దేవుడిని నేను గొప్పగా చేస్తాడని చెప్తారు తప్ప పాపమును విడిచిపెట్టి పాపమును వదిలే పరిశుద్ధముగా జీవించని చెప్పరు కనుక అక్కడికి వెళ్తే వారికి ఏ గొడవ ఉండదని చెప్పి అలాంటి స్థలాలను ఎత్తుకుని వెళ్ళే భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ మందిరానికి వెళ్తారు కానీ వాళ్ళ పాపం గురించి చెప్పకూడదు, వాళ్ళ మందిరానికి వెళ్తారు కానీ వాళ్ళ పరిశుద్ధంగా ఉండమని చెప్పకూడదు, వాళ్ళ మందిరానికి వెళ్తారు కానీ విడిచిపెట్టమని చెప్పకూడదు. మందిరానికి వస్తే చాలు, దీవించబడతామని చెప్తే చాలు, ఎంత కానుకనే ఇస్తారు వాళ్ళు. పాపానికి లేకుంటే మాత్రం వాళ్ళ కోపం వచ్చేస్తారు, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు ఎటువంటి మందిరంలోనికి వెళ్తున్నావు? అన్నలాగా మార్పు లేని జీవితమా? అన్నలాగా కన్నీరు లేని జీవితమా? ప్రియులారా, వాక్య నడిపింపలేని జీవితం అనేది. నువ్వు వెళ్తున్న మందిరంలో పరిశుద్ధాత్మ పనిచేస్తుందా? నువ్వు వెళ్తున్న మందిరంలో నీ సేవకుడు నిన్ను ఖండిస్తున్నాడా? నువ్వు వెళ్తున్న మందిరంలో ఆయన వాక్యం అగ్ని వంటిది, ఆయన వాక్యం పంటను మొదలుకొట్టి శుద్ధి వంటిది. అది నేను సరిచేయగలిగితే నిజముగా నీకు పరలోకంలో చోటు దొరికింది. ఈ లోకంలో
గొప్పల కొరకు, పొగడతల కొరకు ఎప్పుడు కూడా నువ్వు ఆశపడకు. బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో ఎప్పుడైతే మనుషులు మనం పొగిడారో అప్పటి నుంచి మనకి శ్రమలు మొదలవుతాయి. మనుషులు పొగడటం మొదలు పెట్టారు అనుకున్నావా? పొగిడారా? నిన్ను పొగుడుతూ మొదలు పెట్టారా? నీకు శ్రమలు స్టార్ట్ అయినట్టే. ఎప్పుడు కూడా పొగడతలకు పడిపోకూడదు, పొగడతల కొరకు మనం ఉండకూడదు. ఈ రోజున అందరూ అన్నారు, ఏమని తెలుసా? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అంటే ఒక మాటతో కూడా దేవుడిని ఎక్కడా కూడా మహిమపరచకుండా ఆహా నా స్వరం కాబట్టి ఇంతది అనుకున్నాను. వెంటనే పురుగులు పడిపోయారు. అసలు పొగుడుతో ఎంత ప్రమాదమో తెలుసా? ఆ పొగడతలు ఎప్పుడైతే మన గురించి పొగిడారో అప్పుడే మనకి శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు బైబిల్ సెలవిస్తుంది, మెచ్చుకోవచ్చు, మంచి పని చేశారు మెచ్చుకోవచ్చు, కానీ దానిని పొగడతలుగా చేసి దేవుని నామానికి, దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ మనుషులకి ఇవ్వడానికి వీలు లేదు. దేవుని మంత్రములు, దేవుని వాక్యంతో ఉండాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను ఎన్ని సంవత్సరాలుగా వెళ్తున్నాను, ఎన్ని వారాలు, ఎన్ని రోజులుగా ఉపవాసం ఉన్నాను, ఎన్నాళ్ళ నుంచి దేవుని నమ్మకనాన్ని కాదు. నువ్వు వెళ్ళిన కాడి నుంచి నీలో మార్పు కావకుండా పశ్చాత్తాపడుతున్నావా? దేవుని సన్నిధిలో కన్నీరు కాలుస్తున్నావా? దేవుని దగ్గర అన్నాలాగా ఒక మంచి సమర్పణ, నాకు మేలు చేస్తే నేను బతుకున్నంతకాలం నీతో ఉంటాను ప్రభా, రక్షించబడతాను ప్రభా, ఇదిగో ఎక్కడికి వెళ్ళినా నేను సిగ్గుపడక నీకు సాక్షిగా ఉంటాను ప్రభా, నన్ను వాడుకోనాయన అని నువ్వు ప్రార్థన చేస్తే ఈ రాత్రి దేవుడు నీ పక్షంగా కార్యాలను చేస్తాడు. మోకరిద్దాం, ఈ రాత్రి దేవుని సన్నిధిలో మోకరిద్దాం. ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి, నేను ఇంతకాలం ఎందరికో మేలు జరిగింది, ఎందరికో ఉపకారాలు జరిగింది, ఎన్నో భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు బాగుపడ్డాయి, హెచ్ఐవి వ్యాధులు బాగుపడుతున్నాయి, మరణ బంధకాల నుంచి ప్రజలు విడిపించబడుతూ ఉన్నారు. కానీ నీ జీవితంలో ఉన్న, నీలో ఉన్న బలహీనత పోవటం లేదు, నీ కుటుంబంలో ఉన్న అనారోగ్యం పోవటం లేదు, నీ శరీరంలో ఉన్న బలహీనత మాత్రం నిన్ను విడిచి వెళ్ళటం లేదు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఈ రాత్రి నేను అడుగుతున్నాడు, అన్నలాగా ఏదో వెళ్తున్నాలే, ఏదో వస్తున్నాలే, ఏదో నమ్ముకున్నాలే, ఏదో ఉపవాసం ఉంటున్నాలే, వాళ్ళకి జరిగింది కాబట్టి నాకు జరిగిందిలే అనుకోవద్దు. నీ హృదయము మార్పు దేవుడు కోరుతున్నాడు, నీ మనసును అడుగుతున్నాడు. ఈ రాత్రి చెప్పగలవా? నా భర్త మారితే ఒక సాక్షిగా నేను ఉంచుంటాను, నా బిడ్డలు మారితే ఒక సాక్షిగా నేను ఉంచుంటాను, నా అప్పులు చేస్తే నేను ఒక సాక్షిగా ఉంచుంటాను, నా బ్రతుకు మారితే, నా భయంకరమైన స్థితి మారితే నేను ఒక సాక్షిగా నేను ఉంటానని చెప్పగలవా? ఈ రాత్రి అడగలవా? దేవుని దగ్గర దేవునికి ఒక తీర్మానం తీసుకోగలవా? మార్పు లేని జీవితం కాదు దేవుడు కోరుకునేది. నువ్వు ఇచ్చే కానుకో, నువ్వు వెళ్ళి కూర్చోవటమో, వచ్చి కూర్చోవటమో దేవునికి కాదు కావాల్సింది, నీలో మార్పు కావాలి. నీవే అనేకులకు ఒక సాక్షిగా ఉండాలి. జకాలపల్లి ప్రాంతంలో 2000 దేవుని వేలకొట్టిన కుమారుడు ఆ జలసి ప్రాంతంలో వెళ్ళి జకాలపల్లి పట్టణమంతా సువార్త ప్రకటించాడు. ఈ రాత్రి నువ్వు ప్రకటించగలవా? ఈ రాత్రి ప్రభు కొరకు ఒక సాక్షిగా నువ్వు నిలబడగలవా? అన్న అంటుంది, నీవు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని సేవ కొరకు పెంచుతానంది. ఈ రాత్రి నీ పిల్లలు ఆరు కోసం పెంచుతున్నావు, ఎందుకోసం పెంచుతున్నావు? వారిని ఏం చేద్దామనుకుంటున్నావు? వారిని ఎలాగ దేవుడు వాడుకోవాలనుకుంటున్నావు? అయ్యా, నా పిల్లల నుండి సాక్షిగా వాడుకున్నాడు. నా సమస్య నుంచి నేను విడిపిస్తే నీ పనిలో నేనే ముందంటాను ప్రభావం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఎడలో ప్రాణి నిలవలేదో. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఎడలో
చీకటిలో ఉన్నాను ప్రభా, కష్టంలో ఉన్నాను నాయన, నిందల్లో ఉన్నాను ప్రభా, నా బ్రతుకంతా చీకటే ప్రభా. నా ఇంటిలో నీ దీపం వెలగాలయ్యా. అయ్యా జ్యోతిమయుడు ప్రభా, నీ వెలుగు నాకు కావాలయ్యా. అడిగి రాత్రి నా జీవితంలో నిజమైన వెలుగు కావాలి ప్రభా. నిజమే, ఇంతకాలం అన్నాలాగా వెళ్తున్నాను, వస్తూ ఉన్నాను. ఇంతకాలం సాక్ష్యానికి నిలబడలేదు, ఇంతకాలం పంచాతాపం లేదు, ఇంతకాలం నీ పనిలో వాడబడటం లేదు, ఇంతకాలం నీ మంత్రంలో ఒక సాక్షిగా ఉంటానం లేదు. అవునయ్యా, ఈ రాత్రి నా హృదయాన్ని ఇస్తున్నాను ప్రభా, ఈ రాత్రి నా మనసు నీకు ఇస్తున్నానయ్యా, ఈ రాత్రి నా కుటుంబాన్ని ఇస్తున్నాను ప్రభా. నీవే కనుక నన్ను దీవిస్తే అయ్యా, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ పనిలో అందరికంటే నేనే ముందుంటాను ప్రభా. నన్ను వాడుకోనయ్యా, ఎక్కడా సిగ్గుపడను ప్రభా, ఎక్కడా నైనా నిన్ను తలదించుకునే పని చేయను ప్రభా. అడగలవా దేవుని దగ్గర, మాట ఇవ్వగలవా ఈ రాత్రి? నిజమే ప్రభా, నేను ఇంతకాలం నీ దగ్గర నేను మాట ఇవ్వలేదు నాయన, ఈ రాత్రి మాటిస్తున్నాను ప్రభా. ఇదిగో నా పరిస్థితులు కనుక మారితే నీ పనిలో నన్ను నేను ముందుంటానయ్యా, నీ పరిచయలో నీ ముందుంటానయ్యా, నీ మంత్రులలో నీ ముందుంటానయ్యా. నీ కొరకు నన్ను వాడుకో ప్రభా. ఈ ఇబ్బందుల నుంచి నన్ను విడిపించున్నాయా, ఈ నిందలను ఆశీర్వాదకరంగా మార్చాయని అడుగు. దేవుడు మారుస్తాడు నీ జీవితాన్ని. ఈరోజు ఏ సమస్యల్లో పడిపోయావయ్యా, అప్పుల్లో పడిపోయావయ్యా, నిందల్లో పడిపోయావు. ఒకవేళ నీ వాళ్ళే నిన్ను చూడడానికి కూడా ఒకవేళ అసహించుకున్నారేమో, ఒకవేళ నీ ఉన్న పరిస్థితిని బట్టి ఎవరైనా 10 రూపాయలు కూడా కాడుకున్నారేమో. ప్రభుని అడుగుతావా? నీవే ఇచ్చేలా ఉంటే నీ మందిరంలో నేనే ముందుంటానని అడగలవా? దేవుడు తలుచుకుంటే, దేవుడు నీ పట్ల చేయాలనుకుంటే పెంట కుప్పల మీద నుండి లావనెత్తుతాడు ఆయన. పేదలను పెంట కుప్పల మీద నుండి లావనెత్తుతాడు. నీ కష్టం వైపు చూడకు, నీ బాధల వైపు చూడకు, నీ వైపుల వైపు చూడకు. నీ సమస్య కంటే గొప్పవాడు నా దేవుడు. నీ సమస్య కంటే గొప్పవాడు ఆయన. ఒక్క మాట చెప్తే చాలు. ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం చేసుకుని వెళ్ళాలి. ఏదో వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, ఏదో కానికేసుకుంటాను, ఏదో ప్రార్థన చేసుకుంటానని కాదు నాయనా. నీ కొరకు ఒక సాక్షిగా నన్ను వాడుకో. నేను సిగ్గుపడను ప్రభా, ఎవరి ఎదుట నేను తలదించను ప్రభా, నీ కొరకు బతుకుతాను ప్రభా. నా పట్ల నేను అనుకున్న కార్యం చేయమని అనుకో. అంతకంటే గొప్ప ఏముందమ్మా? నీ కుటుంబాన్ని వేపిస్తే, నీ కుటుంబానికి రక్షణ ఇస్తే, నమ్మిన వారి మధ్య నీ కుటుంబాన్ని ఏడ్చిస్తే, అంతకంటే గొప్ప ఏముంది నీ జీవితంలో? ఎక్కడ కన్నీరు కాలుస్తున్నావో, ఎక్కడ దుఃఖపడుతున్నావో, ఎక్కడ ఆందోళన చెందావో, ఆ స్థలంలో దేవుడు నిన్ను హెచ్చించేవాడు, నిన్ను దీవించే దేవుడు. ఈ రాత్రి సాక్ష్యంగా, ఈ రాత్రి ఒక తీర్మానంతో వెళ్ళాలి నీవు. అన్న ఏ తీర్మానంతో అయితే ఇంటికెళ్ళిందో ఆ సంవత్సరమే దేవుడు, ఆ రోజునే దేవుడు అన్నాను దర్శించాలో. నిజముగా ఈ రాత్రి దేవుడు నీ పట్ల దర్శించాలి. ఆకాశ వాకులను విప్పాలి, నీ సమస్య నుంచి నేను విడిపించాలి, ముయ్యబడిన గర్భాలు తెరవాలి, నీ భర్తతో మాట్లాడాలి, నీ పిల్లలతో మాట్లాడాలి. దేవుడు నీ తీర్మానం బట్టి దేవుడు నీ పిల్లలతో, నీ కుటుంబంతో మాట్లాడతాడు ఆయన. మాట్లాడతాడు ఆయన. నీ తీర్మానం వరకే చూస్తున్నాడు. నువ్వు దేవుని కోసం ఎలా బతుకుతావని అడుగుతూ ఉన్నాడు. నేను నా ఇంటి వారు రక్షణ పొందుతామన్నాడు. ఒకవేళ ఇంతకాలం తీర్మానం లేకుండా వెళ్ళిపోయావేమో, ఇంతకాలం ఏదో చేయాలనుకున్నావేమో, ఈ రాత్రి దేవుడు నువ్వు ఎలా ఉంటావు అడుగుతున్నాడు దేవుడు. ఎటువంటి తీర్మానం తీసుకుంటున్నావు?
ప్రేమ గల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి వేళ నీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి బిడ్డలో ఉన్న నిందలు అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి. ఏ స్థలంలో అన్న ఏడ్చిందో, ఏ స్థలంలో ఆమెను అందరూ నవ్వారో, ఏ స్థలంలో గుడ్రాలను పిలిచారో, అదే స్థలంలో అందరికీ తల్లిగా మీరు చేశారు. ఈ రాత్రి వచ్చిన బిడ్డలు కూడా ఎక్కడ నిందించబడుతున్నారో, అవమానం చేయబడుతున్నారో, ఎక్కడ లోపం అప్పు పుట్టక ఏ స్థలంలో అప్పులు పాలైపోయామంటున్నారో, ఏ స్థలంలో అందరూ కూడా వీళ్ళ పని అయిపోయిందన్నారు, అదే స్థలంలో వారిని ధనవంతులుగా మీరు చేయండి. అదే స్థలంలో వారిని ప్రభు అనేకులకు దీవెనకరంగా మీరు నిల్చోబెట్టండి. వారి వెళ్ళి అడగటం కాదు ప్రభు, వారే కొందరికి ఇచ్చే వ్యక్తులుగా వారిని నిల్చోబెట్టండి. వారి చెయ్య పైరుండేలాగా మీరు ఉంచండి నాయన. దేవా, నీ మందిరంలో ఆయన ఉంటున్న ప్రాంతంలో వారే దేవునికి ఒక సాక్షిగా మారాలి ప్రభు. అటువంటి దీవెన దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.